దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోక జనులందరి నిమిత్తము ఆయన శిలువ మీద మరణించారు. ఆయన పవిత్రమైన రక్తాన్ని లోక జనులందరి కొరకు చిందించారు. ఆయన యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమలో ఎటువంటి లోపము లేదు. ఆయన ఈ లోకములో దూషించబడి బదులు ఎవరిని దూషించలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయనను హింసిస్తున్న, బాధ పెడుతున్నటువంటి, ఆయనను సిలువేస్తున్నటువంటి వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నటువంటి గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఆయన ఎలాగైతే ఈ లోక జనులను ప్రేమించారో అలాగే ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు కూడా ఒకరినొకరు మరి ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుడు సెలవిచ్చారు. యేసు ప్రభువాన్ని వెంబడిస్తున్నటువంటి, ఆయన ఆరాధిస్తూ ఆయన సేవిస్తున్నటువంటి వారు ప్రభు ఏదైతే చేశారో ఈ లోకమందు, ఏదైతే అనుసరించి, ఏదైతే ఆయన జరిగించారో ఆ విధముగా తన ప్రజలు కూడా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అంటే ఆయన ఈ లోక జనుల పట్ల ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది ఎంతో తన వాక్యం ద్వారా మనకెంతో తెలియచేశారు. కాబట్టి ప్రభు యొక్క మాదిరి కలిగి మనం జీవించినప్పుడే కదా మన ప్రభుకి మన ద్వారా ఎంతో మహిమ వస్తుంది. కనుక మనము కూడా దేవుని యొక్క ప్రేమ కలిగి జీవించే వారిగా ఉందాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. గొప్పని మేలుతో నింపండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. అపాయముల నుంచి, ఆయా శోధల నుంచి, రోగముల నుంచి, అప్పుల నుంచి, పెద్దమైన వ్యసనాల నుంచి ఇప్పుడే వారిని విడిపించండి. వారి కుటుంబాల చుట్టూ, వారి చుట్టూ మీరు ఉండండి. వారి కుటుంబాల్లో సమాధాన, ప్రేమ, ఐక్యత దయచేయండి. ప్రభా, ఇది కాలశ్రమలో మెండైన కాపుదల దీవెనలు అయ్యా నీ బిడ్డలందరికీ మెండుగా దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.